దేవుని వాక్యములో నుండి అంటే మనం ప్రభుని ఆరాధించే దాని కొరకు అందరం కలిసి 84వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 84 3వ వచనం అందరం కలిసి చదువుదాం. (497) పేజీ నెంబర్ 497 చదువుదాం. అందరం కలిసి గట్టిగా స్పష్టంగా చదవాలి. గట్టిగా అందరూ. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుదాం. చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు సాయంకి వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, దయా వాత్సల్యత కృప కనికరములు కలిగిన ప్రభువా, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన పవిత్రమైన పుణ్యనామములో మరోసారి నాయనా తండ్రి, మరి నీ బిడలమైన మేము మీ నివాస స్థలము బెత్లెహేము ఎఫ్రత ప్రార్థన మందిరములో నీ కృపా సింహాసనం ఎదుట మేము సాగిలపడి మా హృదయపూర్వకమైన వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాము. దేవా, మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మా జీవితాల్లో మీరు మాకు నూతనముగా దయచేసినటువంటి శ్రేష్టమైన ప్రభు దినాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మయంపరిచాము. తిరిగి ఆరాధించే దాని కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. మాతో మీరు మాట్లాడము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరుచున్నారు ప్రభా. మరి అటువంటి అనుభవంలో మేము ఆరాధించే దాని కొరకు దయ చూపించండి ప్రభువా. దాసును కూడా మీ శిలువ చాటును మరుగుపరచండి. నీ పాత్రగా పనిముట్టుగా నిలువబెట్టి నీ బిడలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగి బలమైన నీ హస్తగతాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ ప్రభా, వచ్చిన వారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. రావలసిన వారిని కూడా త్వరపెట్టి మీరు నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రండి చదువుదాము. 84వ కీర్తన 84వ కీర్తన మరి 3వ వచనాన్ని మనము ఆరాధన కొరకై చదువుతాం. చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. కాబట్టి మరి ఇది కోరాహు కుమారుల యొక్క కీర్తన. కాబట్టి మరి ఈ 150 కీర్తనలు కొంతమంది భక్తులు రాసినట్లు మనం ఎరగలము.
మరి అందరికంటే కూడా దావీదు ఎక్కువ కీర్తనలు రాసినట్లు మనకు బాగా తెలుసు. మరి ఆసాపు కీర్తనలు కొన్ని ఉన్నాయి, కోరాహు కుమారులు రాసిన కీర్తనలు కొన్ని ఉన్నాయి, పోతే సొలొమోను కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. మోషే కీర్తనలు కూడా అంటే 190వ కీర్తన మోషే రాసిన కీర్తనగా మనం చూడవచ్చు. 84వ కీర్తన ఎవరు రాసినారు ఏంది అనేది ఇక్కడ మనం చూసినట్లయితే కోరాహు కుమారులు రాసినారు. చూడండి ప్రియులారా, మరి కోరాహు కుమారులు ఏమని పలుకుతున్నారు 3వ వచనం అంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా నా దేవా నా రాజా ఏమంటున్నారు? చూడండి, నీ బలిపీఠము నొద్ద పిచ్చుకలకు ఏమి దొరికనంట? నివాసము దొరికను. పిచ్చుకలకు నివాసము దొరికను. చూడండి, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు ఏం దొరికినంట? గూటి స్థలము దొరికిన అన్నది. చూడండి, నీ బలిపీఠం ఉన్నది అనే మాట ఉంది, గమనించాలి. వాస్తవముగా పిచ్చుకలు నివసించడానికి ఎన్నో గూళ్ళు ఉన్నాయి, కొన్ని ఇళ్ళు ఉన్నాయి, నివసించిన ఆయా బిల్డింగ్స్ ఉంటాయి, వాస్తవంగా మనకు బాగా తెలుసు. కానీ ఆయన తన్ను తాను ఏం చేసుకుంటే పిచ్చుకతో పోల్చుకున్నాడు. ఎవరంట? కోరాహు కుమారుడు తన్ను తాను ఏం చేసుకున్నాడు? ఆయన పిచ్చుకతో పోల్చుకున్నాడు. పోల్చుకొని చూడండి, ఆయన అంటున్న మాట, నా దేవా నా రాజా, నా దేవా నా రాజా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు ఏం దొరికనంట? గూటి స్థలము దొరికెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ పిచ్చుక అన్నటువంటి అనుభవంలో వాస్తవముగా పిచ్చుక ఒకనొకప్పుడు తన జీవితాన్ని మనం బైబిల్లో మనం చూద్దాం. అంటే పిచ్చుక 5 సంగతులు బైబిల్లో మనం చూసినట్లయితే అది ఎటువంటి అనుభవంలో జీవిస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా ప్రభు దానికి ఆశ్రయం ఇచ్చినాడు అనేది మనం చూడొచ్చు బైబిల్లో. ఇప్పుడు తన్ను తాను దేంతో పోల్చుకున్నాడంటే పిచ్చుకతో పోల్చుకున్నాడు. నా దేవా నా రాజా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు ఏమి దొరుకునంట? నివాసము దొరికినంటే వాస్తవముగా లోకములో ఎక్కడ కూడా కోరాహు కుమారులను చేరదీసిన వారు లేరు. ఎందుకంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చూస్తాము, ఈ కోరాహు సంబంధులందరూ కూడా దేవుని దాసులైనటువంటి మోషే అహరోనికి విరోధముగా వారు పోగవుతారు. పోగైనప్పుడు ప్రియమైన వారులరా, ఈ కోరాహు, దాతాము, అభిరాము అనేటువంటి వారితో కొంతమంది జతగట్టి దాదాపు ఫస్ట్ 250 మంది, తర్వాత 16,000 మంది ఎంతమంది ఉంది అక్కడ బైబిల్లో 16వ అధ్యాయము సంఖ్యాకాండములో మనం చూస్తాము. మొదటిసారి భూమి నెరవేర్చినప్పుడు 250 మంది చనిపోతారు. మరలా వారు తిరుగుబాటు చేసిన తర్వాత దాదాపు 16,000 మంది పైచులకు చనిపోయినట్టు వాక్యములు ఉంది. మీరు అనొచ్చు, ఇప్పుడు ఆ కోరాహు కుమారులైన వీళ్ళంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అది ఆ కోరాహు కుమారు అంటే బైబిల్లో ప్రియమైన వార్లరా చూడండి, అంటే ఇర్మియా అనే పేరు కలిగిన వారు 9 మంది ఉన్నారు కదా బైబిల్లో. అలాగే మరి కోరాహు అనే పేరు కలిగిన వాళ్ళు ఉంటారు కదయా. ఆ కోరాహు కుమారులైన వీళ్ళు అంటే ఆ కోరాహు కుమారులే. దానికి రుజువు ఆధారం ఏంటంటే బైబిల్లో సంఖ్యాకాండం 26:11లో కోరాహు కుమారులు చావలేదు అనే మాట ఉంది అక్కడ. కాబట్టి మీరు చదవండి, సంఖ్యాకాండము 26:11 చదవమ్మా ఒకసారి. సంఖ్యాకాండం 26:11 చదువు. అయితే కోరాహు కుమారులు ఏం కాలేదంట? చావలేదు అని రాయబడింది. అయితే ఈ కోరాహు కుమారులని ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా దగ్గరికి రానివ్వాల. పిల్లలు గమనించాల. అందరూ కూడా వారిని ఏం చేసినారంటే ఎడం పెట్టినారు, దూరం పెట్టారు. మీరు సమాజంలో ఉండటానికి, నివసించటానికి అర్హులైన వారు గారు. ఎందుకంటే మీ నాన్నతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది దేవుని మీద వారు తిరుగుబాటు చేసిన వారు కాబట్టి వారు చనిపోయినారు. మిమ్మల్ని మేము చేర్చుకుంటే మేము కూడా ఏమవుతాము? మేము కూడా శాపగ్రస్తులం అవుతాం. కాబట్టి మీరు మా ఇంట్లోకి రావద్దని చాలామంది వారిని దూరబెట్టినప్పుడు ప్రియమైన వారులారా 84వ కీర్తన అప్పుడు వాళ్ళు రాసినారు ఏమంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా నా దేవా నా రాజా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిన. అంటే ఏంటి? లోకములో ఎవరు కూడా మమ్మల్ని ఏం చేయలేదు ప్రభువా, చేరదీయాల, మమ్మల్ని ఆదరించాలా, మమ్మల్ని అక్కురు నేర్చుకోవాలా. అందరూ కూడా మమ్మల్ని ఎలా పెట్టారు? దూరాన పెట్టినారు. అయితే నీ బలిపీఠము దగ్గర మాకేం దొరికింది? నివాసము దొరికింది. పిల్లల పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికింది. ఇప్పుడు మనం చూద్దాం వారు ఎటువంటి అనుభవంలో ఉండి వారిని వారి పిచ్చుకతో పోల్చుకున్నారంటే బైబిల్లో 5 సంగతులు ఉన్నాయి. పిచ్చుకను గురించి మనం చూద్దాము. చూడండి, 102వ కీర్తన యొక్క ఆధారముగా చూడండి,
102వ కీర్తన యొక్క ఆధారముగా 5 సంగతులు మనం బైబిల్ నుండి మనం చూసి మనం ఆరాధన కొరకే ముందు సాధం. చూడండి, మొట్టమొదటిగా పిచ్చుక మరి ఎటువంటి అనుభవంలో ఉండగలిగినది అనేది ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనం చదవండి ఒకసారి. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను. ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె. ఇప్పుడు ఈ వచనంలో 5 మాటలు ఉన్నాయి. 5 భాగాలు చేద్దాం ఈ వచనాన్ని. చూడండి, రాత్రి వేళ అంతేనా రాయబడిందమ్మా అక్కడ? రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను అందే. ఇప్పుడు రాత్రి అనే మాటని మనం తెద్దాం. రాత్రి అనే మాట దేనికి సూచన? చీకటికి. గమనించాల, రాత్రి అంటే ఏంటంట? చీకటి అనేది దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యం. గుర్తుపెట్టుకోవాలా. అంటే వాస్తవంగా ఇప్పుడు కోరా కుమారు పలికే మాట ఏంటంటే, అయ్యా రాత్రి అనగా చీకటిలో ఉన్న నేను, పోతే పాపములో ఉండబడిన నేను, చీకటిలో పాపములో నా ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ వచ్చినటువంటి నన్ను ఈ లోకములో ఎవరు కూడా చేరదీసిన వారు లేరు. యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరికి రక్షకుడేనా? పాపుల రక్షకుడు. చూడండి, 1 తిమోతి 1:15 ప్రకారం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట మనం చూస్తాం. అంటే వాస్తవంగా ప్రియమైన వారలారా, తన యొక్క జీవిత అనుభవం ఏంటంటే రాత్రి అనే మాట మనకి ఏం చూపుతుందంటే చీకటి అనే మాట మనకి ఏం చూపుతుందంటే పాపాన్ని చూపుతూ ఉంది. ప్రియమైన వారు గమనించాలా. అంటే కోరాహు కుమారులు ఏ అనుభవంలో ఈ కీర్తన రాస్తున్నారంటే, చూడండి, సైన్యములకు అధిపతిగా యెహోవా నా దేవా నా రాజా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు అంటే నేను ఎక్కడున్నాను? ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నా, నేను పాపములో ఉన్నా. అయితే ప్రభువా ఈ పాపములో నుండి, చీకటిలో నుండి నీవు మాత్రమే నన్ను ఏం చేయగలవు? విడిపించగలిగే దేవుడు ఒకడు. బలిపీఠం అనే మాటకి సాదృశ్యం ఏంటంటే, నూతన నిబంధన గ్రంథములో సిలువ, పాత నిబంధన గ్రంథములో బలిపీఠాలు గట్టి బలిపీఠాల మీద బలులర్పించేవారు. మన పితరులైనటువంటి వారు ఏటేటా వారు చేసినటువంటి దోషములు అతిక్రమముల విషయమై ఏటేటా వాళ్ళు ఏమర్పించేవారంట? బలులర్పించేవారు. అయితే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి యేసు క్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి కాలములో ప్రియులారా, సిలువే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువే ఏంటి? బలిపీఠం. సిలువే బలిపీఠం. అంటే ఈ బలిపీఠం అనే సిలువ దగ్గర వాస్తవముగా కోరాహు కుమారుల యొక్క పాపాలను ఏమైనా అంట కడగబడ్డాయి. వారి పాపాలకి క్షమాపణ దొరికింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వారి ప్రతి పాపము నుండి వాళ్ళను కడిగి సమస్తమైన దుర్నీతి నుండి వాళ్ళని విడిపించి ఏం చేసిందంట? వారిని పవిత్రులుగా చేసింది. గమనించాలా ప్రియులారా, గమనించాలా. ఇప్పుడు ఏ అనుభవంలోకి వచ్చినాడు ఆయన? ఇప్పుడు మనం చదువుతాం కదా, 1 పేతురు 2:8-9. చూడండి, మీరు చీకటిలో నుండి ఇప్పుడు రాత్రి అనే మాట మనం చూసాం. రాత్రి అంటే చీకటి, రాత్రి అంటే పాపము. నీవు నేను మనము ఒకానొకప్పుడు కోరాహు కుమారుల వలె ప్రియమైన వారలరా చీకటిలో పాపములో జీవించిన వారమే. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ అనే తన బలిపీఠం యొద్దకు నన్ను మనలను కూడా ప్రభు తీసుకొచ్చినాడు. ఈనాడు అటువంటి అనుభవంతో ప్రభువుని మనం స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు ఆ మాట చదువుదాం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 9 చదవండి. 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చూడండి, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. చూడండి, ఉండటానికి కూడా నివాసం లేదండి, ఉండటానికి నివాసం లేదు. రాత్రి ఎవరు కూడా చేరదీసిన వాళ్ళు లేరు, దగ్గర తీసిన వాళ్ళు లేరు. ప్రియమైన వారలారా, ఆ రాత్రి అనే మాటకి సాదృశ్యం ఏంటంటే చీకటి అంటే పాపానికి గుర్తు. అందుకే యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఏమన్నాడు ఇంకా ఆయన అక్కడ? చూడండి ఏమన్నాడు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు చీకటి ఉందా ఈ వచనములో? చెప్పాలా? ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు ఈ వ్యక్తి? ఎక్కడికి వచ్చాడంట? ఏర్పరచబడిన వంశము, రాజులను యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజల యొక్క అనుభవంలోనికి దేవుడి వ్యక్తిని తీసుకొచ్చినాడు. కాబట్టి ఒకటి, ఆ 102వ కీర్తన 7వ వచనం ప్రకారము పిచ్చిక ఎటువంటి అనుభవం ఉందంట? రాత్రి. రాత్రి రాత్రి అంటే పాపము, రాత్రి అంటే చీకటి. చీకటిలో నుండి, పాపములో నుండి యేసు క్రీస్తు ప్రభు వారు విడిపించి తన బలిపీఠం అనే సిలువ యొద్దకు ప్రభువు మనలను చెప్పలా నడిపించిన దానిని బట్టి మనము కూడా ప్రభుని ఏం చేయాలి? ఇప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నా దేవా నా రాజా, చీకటిలో ఉన్న నన్ను, పాపములో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచినావు అని ప్రభుని ఆరాధించాలా లేదా? ప్రభుని ఆరాధించాలి. కాబట్టి ఒకటి, పిచ్చిక ఏ అనుభవంలో ఉందంట? రాత్రి. రాత్రి అంటే ఏంటి? చీకటి, పాపము. ఇప్పుడు చీకటి నుండి, పాపము నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనలను నడిపించి ఏర్పరచబడిన వంశములో చేర్చినాడు. రాజులైన యాజక సమూహం అండి మనము. ఎవరుమంట? మనము చీకటి సంబంధులము కాదు. చెప్పాలా? ఎవరుమంట? రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము. కాబట్టి ఒకటి చెప్పాలి, రాత్రి అంటే చీకటి, పాపము. ఆ చీకటి పాపము నుండి విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు నడిపించినాడు. ఇది మొదటి మాట, జాగ్రత్తగా వినాలా. ఇది మొదటి మాట. రెండవ చూద్దాము. 102వ కీర్తన. పిచ్చుక ఏ అనుభవంలో ఉంది? 102వ కీర్తన. 102వ కీర్తన అమ్మా 7 చదువు. 7. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె నున్నాను. మెలకువ. మెలకువ అంటే రాత్రిపూట ఎవరైనా ఏం చేస్తారండి? ఏం చేస్తారు? రాత్రి పండుకుంటారు కదా. కొంతమంది రాత్రి కాదు, పగలు కూడా పండుకుంటారు, పగలు కూడా నిద్రిస్తారు. అవునా కదా? నిద్ర అంటే ఒక చూడు, ఎంత నిద్ర అంటే ఎంత ప్రీతి ఉంటుందో చాలామందికి, ఎంత ఇష్టమో కదా. కొంతమంది అంటారు అసలు మాకు రాత్రులు ఏం పట్టట్లేదు, నిద్రలు పట్టట్లా. రాత్రులు నిద్రలు పట్టవు, ఇళ్ళ దగ్గర నిద్రలు పట్టవు. కానీ దేవుని మందిరంలో చక్కగా ఫ్యాన్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఎట్లా ఉంటుందంట? హాయిగా నిద్ర పట్టిద్ది, హాయిగా నిద్ర పట్టిద్ది. నెహెమ్యా గారు అంటాడు, ఓ సిస్టర్ లేపండి, పరలోకం తాకుతుందాము లేపండి అంటాడు. పరలోకం తాగు సిస్టర్ లేపండి, లేపండి సిస్టర్ని లేపండి, పరలోకం పోతాం లేపండి అంటాడు కదండి. చాలామందికి రాత్రి నిద్ర పట్టదు, కానీ పగలు మాత్రము ప్రేతమైన నిద్ర వస్తూ ఉంటుంది. చూడండి, మెలకువ అంటే ఏంటి? అంటే ఏంటి? నిద్ర లేదు. నిద్ర ఎందుకు పట్టదు మనిషికి చెప్పాలా? ఒక వ్యక్తికి నిద్ర ఎందుకు పట్టదు చెప్పాలా? హృదయము కలత చెందిన దానిని బట్టి మానవునికి ఏం పట్టదంట? నిద్ర రాదు. దానికి రుజువు ఆధారం బైబిల్లో నేను చూపిస్తా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1 వచనం చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1 వచనం చదవాలా? 1 వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 2 వచనం. 2 వచనం అమ్మా చదువుదాం. 2 వచనం. ఆ నెబుకద్నెజరు తన ఏలుబడి నందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలత పడగా, ఇప్పుడు వినాలా. ఇప్పుడు మెలకువ అనే మాట మనం చూసాం కదా. రాత్రి ఎందుకు కోరాహు కుమారులు నిద్రపోవట్లా, ఎందుకు నిద్ర పట్టట్లేదంటే తన మనస్సు అంతా ఏమైందంట? కలత. తన మనసు కలత చెందిన దానిని బట్టి మానవునికి ఏం పట్టదంట? నిద్ర రాదు. రాజుకే నిద్ర పట్ల, రాజుకి నిద్ర పట్ల. ఇంకో మాటతో చెప్పాలంటే, రాజులు ఆ దినాల్లో రాజులకి నిద్ర పట్టకపోతే రాజులకి నిద్ర పట్టేటట్టు చేసే బృందాలు ఉంటాయి కొన్ని. నిజం, రాజుకి నిద్ర పట్టకపోతే రాజులకి నిద్ర పట్టేటట్లు చేసే బృందాలు కొన్ని ఉంటాయి. చక్కగా కథలు చెప్పేవాళ్ళు ఉంటారు. కథలు చెప్పినా నిద్ర రాలేదనుకో రాజుకి ఏం చేస్తారు తెలుసా? పాటలు పాడతారు. పాటలు పాడేటప్పుడు కూడా రాజుకు నిద్ర రాలేదనుకోండి, ఇంకో బృందం ఉంటారు. ఏం చేస్తారు? కాళ్ళు చేతులు అన్నీ ఒత్తుతూ ఉంటారు, కూర్చొని కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఒత్తుతూ ఉంటారు. చూడండి, ఈయనకి ఎన్ని చేసినా సరే ఏం పట్టలేదంటే ఈయనకి నిద్ర పట్ల. నిద్ర పట్ల ఎందుకు నిద్ర పట్ల? ఈయనకి హృదయంలో మనసులో ఏముందంట? కలత ఉంది. మనసులో కలత ఉంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట 102:7 రాయబడిన మాట ఏంటంటే,
చూడండి, రాత్రి మెలకుగా, రాత్రి ఎందుకు మెలకుగా ఉన్నానంటే నా మనసంతా, నా హృదయం అంతా ఎలా ఉందంట? కలవరముతో నింపబడింది. అంటే ఏంటి? హృదయంలో ఏమి లేదు, నెమ్మది, శాంతి, సమాధానం ఉందా? గమనించాలా ప్రియమైన వార్లరా, నేటికి ప్రపంచంలో చాలామంది గొప్పవారుగా పేరు కలిగిన వారు, పిలువబడిన వారు ఎంతోమంది నేటికి ఎన్నో ఉన్నప్పటికీ కూడా వారి హృదయంలో ఏమి లేదంట? నెమ్మది, శాంతి, సమాధానము లేదు. ఉందా? బైబిల్లో ఉంది. లూకా సువార్త 2:11-12 అనుకుంటా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, చూడండి, ఆయనకి ఇష్టులైన ప్రజలకి భూమి మీద ఏముంది? భూమి మీద ఏముందంటే అంటే ఏంటి అర్థము? అప్పటి వరకు ప్రియమైన వార్లరా, ఈ కోరహు కుమారులు దేవునికి ఇష్టలుగా ఏం చేయలేకపోయినారు? వారు జీవించలే. హృదయంలో కలవరము, హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. బైబిల్లో ఉంది, దుష్టులకు ఏముండదంట? నెమ్మది ఉండదు. కారణం ఏంటి అంటే ఆ హృదయంలో 13 రకాల పాపములతో నింపబడితే మానవుడు ఎలా నెమ్మదిగా ఉండగలుగుతాడు? ఎలా సమాధానం ఉండగలుగుతాడు? పిల్లలు, అందుకే కోరాహు కుమారులకి రాత్రిపూట ఏం పట్టలేదంట? వారికి నిద్ర నిద్ర పట్టల వాళ్ళకి. అందుకే అన్నారు వారు, ఇవన్నీ ప్రభు తీసేసిన తర్వాత బలిపీఠ మందిరానికి వచ్చినారు. బలిపీఠం దగ్గరకు వచ్చి అన్న మాట ఏంటంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు ఏం దొరికింది? పిచ్చుక లాంటి నాకు ప్రభు, నేను రాత్రి చీకటిలో పాపములో ఉన్న నా హృదయం అంతా కలత చెందిన అనుభవంలో జీవించా. అయితే నన్ను వెలుగులోకి నడిపించావు. రెండోది నాకేమిచ్చావు? నీవు నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చినావు. నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు ఏం దొరికిందంట? నివాసము, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికాను. కాబట్టి ఇది రెండోది. ఒకటి, రాత్రి అంటే చీకటి, పాపములో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు ఏం చేసినాడు? నడిపించాడు. రెండవదిగా ప్రియమైన వార్లరా, చూడండి, ఏంటంటే హృదయం కలత చెందిన దానిని బట్టి నిద్ర పట్టట్లా, నిద్ర లేదు, మెలకుగా ఉన్నాడు. అంటే హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ప్రియమైన వారు, యేసు క్రీస్తు ప్రభు వారు రక్షించి రెండవది ఏమి ఇచ్చినాడంట? నెమ్మది, శాంతి, సమాధానం. ఇవన్నీ పొందిన అనుభవంలోనే దేవుని మందిరంలోకి వచ్చినాడు. ప్రభువుని ఏం చేస్తున్నాడంట? ఆయన స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఇది రెండవ మాటగా మనం చూడవచ్చు. ఇది రెండవ మాట. చెప్పండి. ఒకటి రాత్రి, రెండవది ఏంటి? మెలకు అంటే ఏంటి చెప్పినా నేను? మనసు కలత చెందుటని అర్థం. ఒకటి, ఆశ్చర్యకరం వెలుగులో నడిపించాడు. రెండవది ఏమి ఇచ్చినాడు? ఆయన నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చాడు. రెండవది. మూడవ మాట చదువుదాం. 102వ కీర్తన 3వ మాట. 102వ కీర్తన. రాత్రి మెలకుగా నుండి. ఇప్పుడు ఏంటంట? 3వ మాట ఏంటి? ఒంటిగా అంటే ఇంటి మీద. అంటే ఇంటి మీద అంటే వెలుపల, లోపట? చెప్పాలా? పైన సిస్టర్. పైన అంటే బయట, లోన అంటున్నాను నేను. బయట అని చెప్పాలా? ఇంటి మీద అంటే అర్థమైంది? వెలుపల అని చెప్పాలా? పైన, కింద అని అడగల నేను. కాబట్టి ఇంటి మీద, ఒంటిగా అనగా అర్థం ఏంటి అంటే, ప్రియమైన వార్లరా, దేవునికి ఎవరి వ్యక్తి? దూరస్తుడు అని అర్థం. బైబిల్లో ఉంది దానికి కూడా మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 చదవండి ఒకసారి. ఆయనను గమనించాల. మునుపు దూరస్తులమైన మీరు, అంటే ఒంటిగా అనగా అర్థం ఏంటి? ఒంటిగా అంటే అర్థం ఏంటి? ఒంటిగానా, వెలుపట అందే? క్షమించాలా, వెలుపట కదా, అంటే బయటే కదా. వెలుపట అంటే బయట అని అర్థం. చదువమ్మా. ఎఫెసీ పత్రిక 2:13. అయినను, చూడండి, వెలుపట అంటే దూరస్తులని అర్థం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తము వలన క్రీస్తు అనే బలిపీఠము దగ్గరికి దేవుడు వారిని ఏం చేసినాడంట? ఏం చేశాడు? దేవుడు వారిని చేర్చినాడు. అంటే వెలుపుట ఉన్న వ్యక్తి దేవుని మందిరానికి వెలుపుట ఉన్నాడా, లోపల ఉన్నాడా? ఆయన చెప్పాలా? ఇంటి వెలుపలంటే దేవుని మందిరానికి బయటే ఉన్నాడు, కానీ దేవుని మందిరంలోనికి వచ్చిన వ్యక్తి
కాదు, గమనించాలా. ఇప్పుడు ఈ వ్యక్తి కాస్త ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడంటే ప్రియమైన వారలారా, క్రీస్తు బలిపీఠం దగ్గరకు అనగా ఏంటి, దేవుని మందిరం యొక్క ఆవరణములోనికి, దేవుని మందిరం యొక్క పరిశుద్ధ స్థలములోనికి ఈ వ్యక్తి ఇప్పుడు వచ్చినాడు. ఒకప్పుడైతే దూరస్తుడు, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంట, సమీపస్తుడుగా చేయబడ్డాడు. ప్రియమైన వారలారా, ఈ అనుభవంలో మనం ఆరాధించాలి. వాస్తవంగా నీవు నేను మనము కూడా ఒకప్పుడు ఎవరమంట చెప్పాలా, ప్రభువుకి దూరస్తులమే, మనము సమీపస్తులము కాదు. సమీపస్తులమా మనము? లేదు, మనము దూరస్తులమే. దూరస్తులైన మనలను యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత దేవునికి ఏం చేసినాడు, యేసు ప్రభు వారు సమీపస్తులుగా చేశాడు, సమీపస్తులుగా చేసినాడు. ఈనాడు ఆ అనుభవంతో ఆరాధించాలా, చెప్పాలా. మూడోదిగా కొరావు కుమారులు ఎక్కడున్నారు? మూడోదిగా చెప్పండి, మీరు ఎక్కడున్నారు కొరావు కుమారులు? మూడోదిగా గట్టిగా చెప్పండి అమ్మా. వెలుపట అంటే దేవునికి దూరస్తులని అర్థం. దూరస్తులు. ఇప్పుడు దూరస్తులు కాస్త ఏమైనారు, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత ఏమైనారంట, సమీపస్తులు. ఇప్పుడు చెప్పండి, 102వ కీర్తన 7వ వచనంలో ఏముంది, రాత్రి మెలకువ చెప్పాలా, ఇంటి మీద ఒంటిగా, అంతేనా? రాత్రి మెలకువగా నుండి. ఇప్పుడు ఎన్ని మాటలు చూసాం మనము? ఒకటి, రాత్రి అంటే ఏంటి, చీకటి పాపము ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. రెండవది ఏంటి, మెలకువ అనగా అర్థం ఏంటి, హృదయములో కలత చెందటం అంటే ఏంటి అర్థము, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి రెండవదిగా దేవుడు ఏమి ఇచ్చాడు, నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చాడు. మూడవది ఏమని రాయబడింది అక్కడ చెప్పాలా. మూడవ మాట ఏంటి, ఇంటి మీద అనగా అర్థం ఏంటి, వెలుపట లోపట. వెలుపట అనగా అర్థం ఏంటి, దేవునికి దూరస్తులైన మనలను ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు, ఎఫెసీ పత్రిక 2:13 ప్రకారం ఏం చేసినాడు దేవుడు, ఆయనకి మనలను సమీపస్తులుగా చేసిన దానిని బట్టి ప్రభుని ఏం చేయాలా, ఆరాధించాలా. ఇది మూడో మాట. నాలుగో మాట చదువుదాం రండి. నాలుగో మాట 102వ కీర్తన 7వ వచనం చదువుదాం. 102 వచనం చదువుదాం అమ్మ, చదువు. చాలు. ఇప్పుడు చూడండి, 4వ మాట ఎక్కడుంది, ఒంటిగా, అంతేనా? ఇంటి మీద వేరు, ఒంటిగా వేరు. ఇంటి మీద అంటే వెలుపుట అని అర్థము, ఒంటిగా అనగా అర్థం ఏంటి, ఒంటరి వాడు అని అర్థం. అంటే ఏంటో తెలుసు అర్థము, దేవునితో సహవాసము లేనివాడు అని అర్థం. అర్థమవుతుందా? వినాలి జాగ్రత్తగా మీరు. ఒంటిగా అనగా అర్థం ఏంటి, ఒకనొకప్పుడు నీవు నేను మనము యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షణకు అంగీకరించక మునుపు మనం అందరం ఎవరమంట చెప్పాలా, ఒంటరి వారమే. వాస్తవంగా ఒంటరి వారమే. ఎప్పుడైతే ఆయన రక్తము చేత మన ప్రతి పాపము కడగబడి సార్వత్రిక సంఘములో మనము చేర్చబడ్డామో ప్రియమైన వారలారా, ఆయనతో మనకి సహవాసం ఉంది. ఆయన కుమారులైన కుమార్తెలైన వారితో కూడా ప్రభు ఏమి ఇచ్చాడు, మనకి సహవాసం ఇచ్చినాడు. గమనించాలా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు చూడండి. ఇప్పుడు దేవుడు ఏడకి పిలిచినాడంట వాడిని. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఒంటిగా ఉన్నాను అయ్యా, నేను ఒంటిగా ఉన్నవాడని. అంటే ఏంటి అర్థము? సంఖ్యాకాండము 26:11 ప్రకారం ఎవరు కూడా మమ్మల్ని ఏం చేసుకోలేదు, చేర్చుకున్నారా? ఎవరు మమ్మల్ని చేర్చుకోవాలా? అయితే ప్రభువా నువ్వేం చేసినావు, నన్ను చెప్పాలా, నీవు నన్ను చేర్చుకున్నావు, నీతో నాకేమిచ్చినావు, సహవాసం ఉంది. ఈనాడు దేవునితో సహవాసం ఉంది, ప్రభు బిడ్డలతో సహవాసం ఉంది. సహవాసము కలిగి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాము. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఒకప్పుడైతే కోరావు కుమారులకు ఉందా ఈ ఆధిక్యత? అంటే లేదు. నేను ఒంటరి వాడిని నాకు అర్థం ఏంటి? ప్రభు నీతో నాకేమి లేదు, సహవాసం లేదు. అయితే ప్రభు 4వదిగా ఆ వ్యక్తికి ఏమి ఇచ్చినాడు, ఆయన సహవాసం ఇచ్చినాడు. అదే మాట మనం చదివినాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే ఏమని రాయబడింది, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు.
ఆయన ఎంత నమ్మదగిన వాడు కాకపోతే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాడు. ప్రియమైన వారు నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చినాడు. వెలుపుటున్న వారిని సమీపస్తులు చేసినాడు. నాలుగోదిగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్పాలా? ఏమనంట చూడండి, ఒంటరిగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏమి ఇచ్చినాడంట? ఆయనతో సహవాసం ఇచ్చినాడు. ఈరోజు ఆత్మతో సత్యముతో ప్రభువుని మనము ఇటువంటి అనుభవం ఆరాధించాలి. ప్రభు నిజమే, నేను కూడా కొరహ కుమారుల వలె ఒకనొకప్పుడు నా జీవితము నా బ్రతుకు చీకటి వెలుపులో ఉండబడిన వాడను. ప్రభువా, నేను నా హృదయం అంతా కలత. నాలుగోదిగా నేను చూసినట్లయితే ఏమని చెప్పుకున్నా? నాలుగోదిగా ప్రభువా, నేను నీతో సహవాసము లేనివాడిని. అయితే ఏమిచ్చావు? నీ కుమారుడిగా చేసుకున్నావు, నీ వెలుగులోకి నడిపించుకున్నావు, నెమ్మది శాంతి సమాధానం ఇచ్చినావు. ప్రభువా, నీకు సమీపస్తుడిగా చేసినావు. నాలుగోదిగా నీతో నాకేమిచ్చావు? సహవాసం ఇచ్చావు అని ప్రభుని ఏం చేయాలంటే ప్రియులారా, స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే ఆయన అన్నమాట ఇదే, సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా, నా రాజా నా దేవా. రక్షించిన తర్వాత వచ్చే మాటలేవి, రక్షణ పొందినాక వచ్చే మాటలేవి. అంతకు మునుపు ఉన్నాయంటే ఉంటాయండి, అంతకుముందు లేవు. కాబట్టి ఇది నాలుగో మాట. రండి చివరిగా ఐదో మాట చూద్దాం. చివరికి ఐదో మాట మత్తయి సువార్త. పిచ్చుక ఏ అనుభవంలో ఉంది? మత్తయి సువార్త 10వ అధ్యాయము 31. మత్తయి సువార్త 10:31 చదవండి. మత్తయి సువార్త 10:31. మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఎవరంట? అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు అన్నాడు. అంటే ప్రియమైన ప్రభు ప్రజలారా, వాస్తవముగా 10:29 ఒక మాట ఉంది. మత్తయి సువార్త 10:29 కూడా చూడండి ఒకసారి. 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడి. కాసులు లేకపోతే కాసు అనే దానికి ఒక కాసు, దాని ఒక కాస్ట్ ఎంత అంటే పైసల్లో ఒక కాసు అంట 10 పైసలతో సమానం అంట. ఎన్ని పైసలతో సమానము? ఒక కాసు 10 పైసలతో సమానం అంట. అంటే 10 పైసలతో సమానంగా ఉన్న ఈ పిచ్చుక ఇది శ్రేష్టమైనదా అల్పమైనదా చెప్పండి మీరు? అల్పమైనదా శ్రేష్టమైనదా? అల్పమైనదే. అల్పమైనది అంటే ఏంటి అర్థము చెప్పాలా? తృణీకరించబడిన అర్థం, ఎన్నిక లేనిదని అర్థము. 1 కొరింథీ పత్రిక 1:29 ప్రకారం మనం చూసినట్లయితే తన్ను తాను ఎందుకని పిచ్చుకతో పోల్చుకున్నంటే ప్రియమైన వాడు, అయ్యా నేను అల్పమైన వాడను, నేను ఎన్నిక లేని వాడను, తృణీకరించబడిన వాడను నేను. అయినా నాకు నీ బలిపీఠం దగ్గర ఏమి దొరికింది? నివాసము దొరికింది. ఎన్నిక లేని నన్ను, అల్పమైన నన్ను, తృణీకరించబడిన నన్ను నువ్వేం చేసినావు చెప్పాలా? వెలుగులోకి నడిపించావు, నాకు నెమ్మది శాంతి సమాధానం ఇచ్చావు, నీకు సమీపస్తులుగా చేసినావు, నీతో సహవాసం ఇచ్చావు. ఐదోదిగా ఎక్కడ తీసుకొచ్చుకున్నావు నన్ను చెప్పాలా? నీ బలిపీఠం దగ్గరికి నీవు నన్ను తీసుకొచ్చినావు. ఐదోదిగా పిచ్చుక అనేది అది అల్పమైనదే కానీ శ్రేష్టమైనది కాదు. ఇప్పుడు అల్పమైన స్థితిలో నుండి ఎక్కడ తీసుకొచ్చాడంటే దేవుడు చెప్పాలా? శ్రేష్టతలోనికి కుమారులు తీసుకొచ్చినాడు. కాబట్టి ప్రియమైన ప్రభు ప్రజలారా, ఈ 5 అంతల అనుభవంలో ప్రభువుని నేను మనము స్తుతించి ఆరాధించాలి. మన జీవితంలో కూడా ఇవే. ఒకప్పుడు ప్రభు రక్షించక పూర్వము మునుపు మనం ఇలాగే జీవించాం. అయితే ప్రభు మనలను తన వెలుగులోకి నడిపించుకొని మనకి నెమ్మది శాంతి సమాధానం ఇచ్చి ఆయన రక్తం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేసుకొని ఆయనతో సహవాసం ఇచ్చి ప్రియమైన వారలారా మనలను శ్రేష్ఠులుగా చేసుకున్న దేవుణ్ణి మనం ఏం చేయాలంట? స్తుతించాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. ఇప్పుడు చదువుదాం మన మూలవాక్యం చూడండి. 84వ కీర్తన 1వ వచనం 3వ వచనం చదవండి. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దునే పిచ్చుకలకు నివాసము. ఇప్పుడు పిచ్చుక ఎక్కడుంది మొదట చెప్పండి? ఎక్కడుంది పిచ్చుక? త్వరగా చెప్పాలి. ఇంక మీరు చీకటిలో ఉంది. రెండవది మెలకువగా ఉన్నది అంటే ఏంటి? హృదయము కలత చెందున్నది. మూడవది ఏంటి? వెలుపట ఉన్నది. 4వది ఒంటిగా ఉన్నది. 5వది
అల్పమైనది. అంతేనా? చీకటి, హృదయము కలత, మూడోది వెలుపట, నాలుగోది ఒంటరిగా ఉంది, ఐదోది ఏంటంట అల్పమైనది. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు, రెండవది నెమ్మది శాంతి సమాధానం ఇచ్చాడు, మూడోది చెప్పాలా సమీపస్తులుగా చేశాడు, నాలుగోది చెప్పాలా సహవాసం ఇచ్చాడు, ఐదోది ఏం చేసినాడు ఆయన శ్రేష్ఠులుగా చేసినాడు. ఇది ఈ ఉదయకాలం మన ఆరాధన.